ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం దావీదు యొక్క ప్రార్థన. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18 నుంచి 29 వచనాలు మనం చూసినట్లయితే, దావీదు దేవుని మందిరమును కట్టాలని తన ఉద్దేశాన్ని నాతాను ప్రవక్తకు తెలియచేసినప్పుడు, నాతాను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అని చెప్పాడు. అయితే దేవుడు దావీదు యొక్క సంతానము దేవుని మందిరమును కట్టడం తన చిత్తము అని తెలియజేసినప్పుడు, నాతాను ఆ విషయాన్ని దావీదునకు తెలియజేశాడు. అప్పుడు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించాడు. అతని ప్రార్థన అనుభవాలను ఇప్పుడు మనం చూద్దాం. దావీదు తగ్గింపుతో ప్రార్థన చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18 నుండి 29 వచనాలు. దావీదు యొక్క సంతానమును దేవుడు హెచ్చిస్తాను అన్న మాటలు నాతాను ప్రవక్త తెలియజేసినప్పుడు, దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేశాడు. ఇది అతని తగ్గింపును సూచిస్తుంది. అతడు రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేశాడు. మరియు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని పలికాడు. అంతేకాకుండా తన ప్రార్థనలో నీ దాసుడను అనే మాటను అనేక మార్లు చెప్తూ ప్రార్థించాడు. ఇవన్నీ దావీదు యొక్క తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది. రెండోదిగా, దావీదు యొక్క కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థించాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, తన సంతానమును దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పిన మాటను బట్టి దావీదుకు ధైర్యము కలిగింది. 27వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆ ధైర్యంతో మరొక మనవి దేవుని దగ్గర అడిగారు. అదేమనగా, తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి అని. ఎంత శ్రేష్టమైన మనవి ఇది! అవునండి, దావీదు వలె మనము కూడా దేవుని ఎదుట తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం. మరియు మన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ఆశతో దేవుని దగ్గర మనము కూడా ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన దేవునికి ఇంపైన ధూపముగా చేరి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం మనం పొందుకుంటాం. అవునండి, దావీదు యొక్క ప్రార్థన ఎలా తగ్గింపు ఉందో మనము కూడా దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు మనము తగ్గింపు కలిగి మనం జీవించేవారిగా, తగ్గింపు కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అలాగే మన యొక్క ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క అవసరము శారీరక సంబంధమైన అవసరములు అడుగుతున్నామా, ఆత్మీయ సంబంధమైన అవసరములు అడుగుతున్నామా? ఒక్కసారి ఈ విషయంలో కూడా మనం పరిశీలించుకోవాలండి. అవునండి, దావీదు భక్తుడైతే నిత్యము దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉండాలని ప్రార్థించాడు. అవునండి, ఈలోక సంపదమైన ఈలోక వాటిపైన మన మనస్సును పెట్టకూడదు, కానీ పర సంబంధమైన వాటిపైన మన మనస్సును పెడదాం. మన కుటుంబం కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడి కృప ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ప్రభువా, దావీదు యొక్క తగ్గింపు ప్రార్థన మేము కూడా తగ్గింపు కలిగి ప్రార్థన చేయడానికి కూడా సహాయం దయచేసయ్యా. అలాగే నన్ను తండ్రి, దావీదు నన్ను తండ్రి నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండులాగా ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు ప్రభు. అట్టి ఆశీర్వాదాలు కూడా మా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండిలాగున నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.